హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ షార్ట్ వీడియో. ఈ సాల కప్ మీదే, నమ్దు గిమ్దు మీదే, కప్ అయితే మీదే. ఐపీఎల్ ట్రోఫీ మీరు గెలిచిల్లు, ఓకే. ఆర్సీబీ వన్ ద ట్రోఫీ 2025 లో ట్రోఫీ గెలిచింది, ఓకే. నిన్న స్టేడియం దగ్గర ఎంత స్టాంపిడ్ అయింది, ఎంతమంది చచ్చిపోయిళ్ళు, ఎంతమంది ఇంజ్యూర్డ్ అయిన్లు. ఇప్పుడు దీనికి రెస్పాన్సిబిలిటీస్ ఎవరు? ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ చిల్లర నా కొడుకులా, లేకుంటే వీళ్ళు తెలివి లేదా వీళ్ళకు? ఇప్పుడు ఎవరికి బాధ ఇది? అక్కడ పేరెంట్స్ బాధ. వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు అలా ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎంతమంది ఇంజూర్డ్ అయినో తెలియదు. ఇప్పుడు ఈ బాధ, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీసుకుంటారు? విరాట్ కోహ్లీ తీసుకుంటారా? డైరెక్టర్ ఆఫ్ ఆర్సీబీ తీసుకుంటారా? లేకుంటే ఆ టీమ్ లో ఉన్న మెంబర్స్ మొత్తము దీనికి రెస్పాన్సిబిలిటీయా? వాళ్ళు అందరు మంచిగా ఉన్నారు, వాళ్ళందరు కప్పు గెలిచి వాళ్ళంతా మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరికి ఈ పెయిన్ అంతా? పేరెంట్స్ కి. చనిపోయారు, ఎవరికి బాధ? పేరెంట్స్ కి. సరే, సెలబ్రేషన్స్ అయినా అన్ని బాగానే ఉన్నాయి, చిల్లర వేషాలు పడ్డారు. 18 ఇయర్స్ తర్వాత కప్ అన్నారు. అందులో 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అసలు ఆర్సీబీ అంటేనే తెలియదు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఈ పెయిన్ అంతా పేరెంట్స్ కి ఇచ్చిళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ బాధపడుతుంటారు. మిమ్మల్ని కని 20 సంవత్సరాలు పెంచి, ఫుడ్ పెట్టి, డిగ్రీలు చదివించి, పైసలు ఇచ్చి, బండ్లు కొనిచ్చి, మొబైల్ కొనిచ్చి, అన్ని కొనిచ్చిన తర్వాత దేనికో ఎంజాయ్మెంట్, దేనికో సెలబ్రేట్ చేయడానికి పోయి ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? సో బీ సేఫ్. మీ లైఫ్ ఏందో మీరు చూసుకోండి. కొంచెం ఇలాంటి యాక్టివిటీస్ లో కొంచెం దూరం ఉండుల్లి. అందరూ వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించుకుంటారు. ఫస్ట్ నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకోవడం స్టార్ట్ చేయి. వీళ్ళు బానే ఉన్నారు. ఇప్పుడు చనిపోయింది దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ పేరెంట్స్ బాధ పెడతారు మెయిన్ గా. ఇప్పుడు వాళ్ళ పేరెంట్సే బాధపడతారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరిలో పేరెంట్సే బాధపడతారు. సో మీకు అంటూ ఉన్నారంటే మీ పేరెంట్సే. జాగ్రత్తగా ఉండండి, బీ సేఫ్, బీ అలర్ట్. ఇలాంటి చిల్లర చిల్లర కథలు అయితే పడకండి. ఫస్ట్ మీ లైఫ్ గురించి మీరు ఆలోచించండి. అందరు సెలబ్రిటీస్, అందరు క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఇంత పైసలు ఇచ్చినా ఏది చేసినా కూడా ఇలా ప్రాణాలను అయితే బ్యాక్ తీసుకురారు.